డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం నుంచి 57వ డివిజను నేను మా డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, అదేవిధంగా మా సోదరిమణి మా కార్పొరేటర్ గారు దేవి గారు, రాజు గారు, ఇతర పార్టీ నాయకులు అందరం కూడా ఈ యొక్క డివిజన్ పర్యటనలో బిగిన్ చేయడం జరిగింది. ఈ డివిజన్లో ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానివ్వండి, ముఖ్యంగా ఏదైతే వీళ్ళకి ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ కావాలి, ఇళ్ళకి రిజిస్ట్రేషన్ కావాలని చెప్పని వాళ్ళ చిరకాల వాంఛ. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు చేయలేదు, గత ప్రభుత్వాలు ఏది కూడా చేయలే. కానీ మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సర్వే చేసి అన్నీ చేశారు. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి 10 డేస్ లోపు వాళ్ళందరికీ కూడా ఆ యొక్క పట్టాలన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసే విధంగా ముందుకెళ్తామని కూడా మేము తెలియపరచుకుంటాం. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా జగనన్న పథకాలు చక్కగా వస్తున్నాయి, సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయని చెప్పని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అవ్వాతాతలు కానీ పిల్లలు కానీ ఎంతో సంతోషంగా మమ్మల్ని తప్పకుండా ఈసారి మేము ఫ్యాన్ గుర్తు కోటేస్తామని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన విధానం ఆ విధంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా పెన్షన్ తీసుకొచ్చి ఇంటికి ఇవ్వడం కానివ్వండి, నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా గతంలో పథకాలన్నీ కూడా జన్మభూమి కమిటీలు అని చెప్పి తెలుగుదేశం సానుభూతి పరులకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు ఎవరైనా కానీ వాళ్ళకి అర్హతే కొలమానంగా తీసుకొని ఈరోజు పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చక్కగా ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మేము ఒకసారి ఇక్కడ గెలుస్తామని చెప్పని కూడా మేము గంటబద్ధంగా చెప్తున్నాము. అదేవిధంగా గతంలో ఇక్కడ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు బోండోమా అనే వ్యక్తి. 5 సంవత్సరాలు గాడిదలు కలిశాడు. కనీసం నియోజకవర్గాల్లో ఈ పట్టాల సమస్య తీర్చడం కానివ్వండి, ఇతర డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయించడం కానివ్వండి, ఎక్కడ కూడా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పడేసి పూర్తిగా విదేశాల్లో కూర్చోవడం, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ కబ్జాలు చేయడం, భూదందాలు చేయడం, రౌడీజాలు చేయడానికి అతను పరిమితం అయ్యాడు తప్ప పేద ప్రజలకి మంచి చేద్దామని చెప్పని ఎటువంటి కొసన ఆలోచన లేని వ్యక్తి ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎన్నికల్లో మాకు ఓటేయండి అంటున్నాడు. ఎందుకు ఓటేయాలని చెప్పని ఈరోజు ప్రజలంతా అతన్ని తిరగబడుతున్నారు. ఈరోజు నీకు ఎందుకు ఓటేయాలి, నువ్వేం చేసావు, మీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, మళ్ళీ నువ్వు ఇక్కడికి వస్తే రౌడీజం చేయడానిక, గొండాగిరి చేయడానిక అని చెప్పని ఈరోజు ప్రజలందరూ అతను ప్రశ్నిస్తుంటే సిగ్గుండాలు ఓటాడడానికి. అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో పనికిరారని మాత్రం మీకు నేను తెలియపరచుకుంటున్నాను. 57వ డివిజన్లో వెల్లంపల్లి గారి పాదయాత్ర చేయడం మొదలైంది. ఈరోజు గత మల్లాది విష్ణు గారు కానీ అభివృద్ధి కార్యక్రమం చాలా 57వ డివిజన్లు తీసుకెళ్ళడం జరిగింది. ఏ విధంగా అంటే రోడ్లు కానీ డ్రైన్లు కానీ చక్కగా ఎమ్మెల్యే గారి మల్లాది విష్ణు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా 9 రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా పద్మావతి ఎన్క్లేవ్ దగ్గర 3 రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా రాజరాజపేటలో ఎప్పుడో చిరకాల గత 20 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ లాగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మల్లాదృష్టి గారు అదేవిధంగా జగన్ గారి ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ చేయించి అదేవిధంగా త్వరలో అందరికీ పట్టాలు కూడా ఇస్తారని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అందరూ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో త్వరగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ స్కూల్ 2 కోట్లు పెట్టి నిర్మించడం కూడా జరిగిందని, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న అభివృద్ధి అని తెలియజేస్తున్నాం. మేము గంటాపదంగా మా 57వ డివిజన్ నుంచి భారీ మెజార్టీకి తిప్పిస్తామని మీకు మీడియా మంగా అందరికీ తెలియజేస్తున్నాం.